హైదరాబాదీ పోరోడంట మఫా కుట్రా తమ్ముడు అరే గల్లీ నిండా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వచ్చేసి ఎక్కువ ట్రావెల్ బయటికి వెళ్తున్నా. చాలా రోజుల నుంచి ఇంట్లో ఉంటుండే. సో ఇవాళ నేను బయటికి వెళ్తున్నా. ఏంటంటే ఈ వీడియో వచ్చేసి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, బస్సులో ట్రావెల్ చేస్తారు కదా ఎక్కువ మంది, వాళ్ళకి మంత్లీ వాళ్ళకి వచ్చేసి అంటే నేను వాడినా కదా, నేను వచ్చిన లాస్ట్ 6 months అయితే అంటే 6 months నుంచి నేను అంటే ఇక్కడ ఉంటే ట్రావెల్ది అవి నేను చేసుకోలేదు. సో నేను బ్యాంక్ అకౌంట్తోనే ట్యాపింగ్ చేస్తాను. దానివల్ల నాకు ఒక్క బస్సు ఎక్కినాము అనుకో, ఇక్కడ 1.75 అనేది చార్జ్ అవుతుంది ఒక్క బస్సుకి. రోజులో నువ్వు 3 buses ట్యాప్ చేసినాక తర్వాత ఫ్రీ నీకు. సో దానికి మొత్తం 520 అవుతుంది. 520 pounds పెట్టినాక ఇక అన్లిమిటెడ్ ఏంటనే తిరగచ్చు. ట్యాపింగ్ అనేది అవసరం ఉండదు. ట్యాప్ చేసినప్పుడు మనకి ఛార్జెస్ అనేది పడదు. అది ఓన్లీ 3 taps పడుతుంది ఎవ్రీడే. కానీ ఎక్కువ ఛార్జెస్ అన్నది ఎక్కువ అయితే ఉంటుంది. అట్లా ట్యాప్ చేస్తుంటే ఎవ్రీడే 520 అంటే 5.20 pounds అంటే చాలా ఎక్కువ. నేను ఏం చెప్తా అంటే, స్టూడెంట్ హోస్టల్ కార్డ్ అని ఉంటుంది, అది చేసుకోండి, చాలా బెస్ట్. అది ఆన్లైన్లో ఉంటుంది. నేను లింక్ అంటే డిస్క్రిప్షన్లో పెడతా. నేను రీసెంట్గానే చేసుకున్నా. ఇది స్టూడెంట్ హోస్టల్, మన ఫోటో వస్తుంది. నార్మల్ హోస్టల్ కార్డ్ ఉంటుంది, ఇంకొకటి స్టూడెంట్ హోస్టల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది ఏంటంటే, నువ్వు ఎంతనే తిరిగా మనకి మంత్కి రీఛార్జ్ అని ఉంటుంది. 66.50 pounds ఛార్జ్ అనేది అవుతుంది. అది ఒకసారి రీఛార్జ్ చేసుకున్నాం అనుకో, మనకి ఎక్స్ట్రా ట్రావెల్ ఛార్జెస్ అని పడదు. సో దీనివల్ల చాలా బెనిఫిట్ ఇది స్టూడెంట్ హోస్టల్తోనే. అది నాకు లాస్ట్ 6 months అయితే అరౌండ్ 120 pounds అని అవుతుండే ఓన్లీ బస్సుకే. అండర్గ్రౌండ్ ట్రైన్స్ కాకుండా ఓన్లీ బస్సెస్కే 120 pounds అవుతుండే. సో అందుకే నేను ఇది బెస్ట్ అని ఇది తీసుకున్నా. కానీ ఇది తీసుకున్నాక ట్రైన్లో కాకుండా మొత్తం ఈ బస్సెస్లోనే ట్రావెల్ చేద్దామంటే టైం అనేది ఎక్కువైపోతుంది, టైం ఎక్కువ పడుతుంది. ట్రైన్లో మనం 1 hour వెళ్ళేది, బస్సులో 2 hours పడుతుంది. ఒకసారి సేమ్ టైంలో పడుతుంది. సో కానీ స్టూడెంట్ హోస్టల్ అయితే ఎప్పుడు చాలా బెనిఫిట్. ఫస్ట్ ఈ కార్డు చేసుకోనికి లింక్లో వెళ్ళి మీరు కార్డు అప్లై చేయడానికి జస్ట్ కార్డు రానికి 20 pounds అనేది పే చేయాలి. 20 pounds పే చేసినాక మీకు కార్డు వస్తుంది. కార్డు వచ్చినాక ఫస్ట్ అంటే మీకు యూనివర్సిటీకి వెళ్తుంది, వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళు. అప్పుడే మనకి ఓకే అయినప్పుడు మనకి స్టూడెంట్ హోస్టల్ కార్డ్ అని వస్తుంది. అది వచ్చినాక అప్పుడు మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవాలి. 66.50 pence. అది 66 pounds 50 pence అంత రీఛార్జ్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఇక మీకు ఫ్రీ అంటే అంతే పడుతుంది. ఛార్జెస్ అనేది ఎక్కువ పడదు ఇక అంతే. ఇది చాలా బెనిఫిట్. ఇప్పుడు నేను రీఛార్జ్ చేసుకొని ఎన్ని డేస్ అయిందంటే 10 days అయింది. నేను ఆల్మోస్ట్ దగ్గర 25 pounds అనేది వాడేసిన అంటే మనకి క్యాలిక్యులేషన్ చేస్తున్నా. నేను డైలీ ఎంత ట్రావెల్ చేస్తున్నా ఏంటని నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా. సో దాని ప్రకారం అయితే నేను ఆల్రెడీ వాడేసిన. సో అది చాలా బెనిఫిట్ చేసుకోండి. ఇది ఎక్కువ మంది చెప్పరు, మన ఫ్రెండ్స్ కూడా చెప్పరు. సో నేను కొత్త వాళ్ళకి చెప్దామని ఈ వీడియో చేసిన. సరే మరి చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. ప్రతి వీడియోకి మినిమం 10-20 సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు వస్తున్నారు. చాలా హ్యాపీ ఉంది. సరే మరి బాయ్.